సార్ ఇంకోటి కమింగ్ టు ద సౌత్ ఇండియాకి వస్తే ఇప్పుడు కర్ణాటకలో మొన్న అధికారాన్ని కోల్పోయింది బీజేపీ. ఈసారి మళ్ళీ సెక్టర్ మళ్ళీ చేరుతున్నాడు బీజేపీలోకి అంటున్నారు. అతని వల్ల ఈసారి గెయిన్ అయ్యే అవకాశం ఉందా? ఈసారి బీజేపీకి ఎప్పుడైతే మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ అందరూ మళ్ళీ బీజేపీకి వచ్చేసారు నిన్న, అది బీజేపీ పుంజుకుంటున్న బలం అక్కడ. తర్వాత అక్కడ కూడా ప్రభుత్వం కొంచెం అరాచక పరిస్థితిలో పడిపోయింది. రాజకీయంలో ఒకరు దెబ్బలాడుకుంటున్నారు పైన. అది మనకి ఇంకా బయటికి రాలేదు, లోపల జరుగుతూ ఉన్నది. ప్రజలు మొన్న ఆ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం అని ఓటు వ్యతిరేకం వేశారు. అదేదో గ్యారంటీ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఏంది మామూలే. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, నీకు నరేంద్ర మోడీ కావాలా ప్రధానమంత్రి, లేకపోతే లాలూ కావాలా, మమతా కావాలా, రాహుల్ గాంధీ కావాలంటే తప్పకుండా కర్ణాటక ప్రజలు ఒక రకమైన ఆలోచన చేస్తారని ఒక నమ్మకం ఉన్నది. అది ఎలాగెళ్తుంది? బీజేపీకి 25-26 ఎంపీలు వచ్చారు 2019లో. వాళ్ళకు 15 వచ్చినా 20 వచ్చినా చాలు. కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత బలం ఉన్నదా? ఇలా జగదీష్ షెట్టర్ లాంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోతే మళ్ళీ లింగాయత్ బీజేపీకి వెళ్ళిపోతారా? సో అదంతా ఒక ఏమంటారు, ఒక చర్న్, ఒక కదులుతా ఉన్నది రాజకీయం. బీహార్లో, కర్ణాటక కదులుతా ఉన్నది. ఏ పక్కన తేలుతుంది మనం ఇంకా చెప్పాలి. సో తెలంగాణకు వస్తే తెలంగాణలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుందంటారా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు అంటే 100 సంవత్సరాల్లోనూ 20 సంవత్సరాలు ఉంటుంది, 30 సంవత్సరాలు ఉంటుంది. ప్రాంతీయ పార్టీ అలా పోవు. మీరు చెప్పండి, ఒక్క ప్రాంతీయ పార్టీ ఎక్కడ చచ్చిపోయిందో మీ గత 30 సంవత్సరాలు ఎక్కడ చచ్చిపోయింది? అలాగ ఉంటాయి వాళ్ళకి సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏడీఎంకే ఉన్నది, డిఎంకే ఉన్నది. అలాగే చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కేరళలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. మహారాష్ట్రలో 7 ప్రాంతీయ పార్టీలు 30 సంవత్సరాలు బట్టి ఒక ఎమ్మెల్యే వస్తున్నాడు, ఒక ఎంపీ వస్తున్నాడు, ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు, ఎమ్మెల్సీ ఇస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ఏమాత్రం ఎంత బలం ఉన్నా కంటిన్యూ అవుతాయి. ఎందుకంటారు? ఇది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్. ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీతో మంచి కనెక్షన్ ఉన్నా కూడా కొడతారు. వారి మాటలే జరుగుతాయి. ఎవరు వినరు, వాళ్ళకి ఎవరికి టైం లేదు. ఒక ముఖ్యమంత్రి, ఒక బీజేపీ ప్రెసిడెంట్, 3-4 వెళ్తే వింటారు. సో ప్రాంతీయ పార్టీ అక్కడే ఉన్నది. ఆయన దుకాణం కిరాణా కొట్టు 24 గంటలు ఓపెన్. ఇది సూపర్ బజార్స్. నేషనల్ పార్టీ సూపర్ బజార్. ఆదివారం పనిచేయు, పొద్దున్న 10 నుంచి సాయంకాలం 7 కిరాణా కొట్టు అక్కడే ఉన్నారు. సో ప్రాంతీయ పార్టీలు కిరాణా కొట్టు ఎప్పుడు ఉండాలి భారతదేశంలో? కిరాణా కొట్టు ఉంటుంది వచ్చే 20 సంవత్సరాల వరకు. ఎన్ని సూపర్ బజార్స్ ఉన్నా నాలాంటి వాడు ఆలోచిస్తాడు. ఎందుకంటే తలుపు కొడితే కేసీఆర్ తలుపు తీస్తాడు, ఇష్టం చేస్తాడా చేయడా. సో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఇది చాలా సింపుల్ గా అంటున్నారు, వెళ్ళిపోయింది అయిపోయింది వాళ్ళకి తెలియదు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే, బీజేపీ టికెట్ ఇవ్వకపోతే ప్రాంతీయ పార్టీ దగ్గరికి వెళ్దాం. అది మీరు మర్చిపోకూడదు. ఎక్కడన్నా భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ పోయింది నాకు చెప్పండి, చాలా ఆనందపడతారు నాలెడ్జ్ కోసం. కేటీఆర్ తాజాగా ఏమంటున్నారంటే అసలు జాతీయ స్థాయిలో మళ్ళీ కేసీఆర్ కీలకం కాబోతున్నారు అని చెప్పి నిన్న వ్యాఖ్యానించారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పని అయిపోయింది, కాంగ్రెస్ ఏమో రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, అబద్ధాలు చెప్పింది, అర్థమైపోయింది ప్రజలకి. బీజేపీ ఏమో ఒక హిందూ పార్టీగా అయిపోయింది, మత పార్టీగా. కాబట్టి మేము దేశంలో మళ్ళీ కేసీఆర్ చక్రం తిప్పిపోతున్నాడు అంటాడు ఆయన. చక్రం తిప్పచ్చు. ఇక్కడ ఎంపీలో 5, 6, 7, 3 వస్తే చక్రం తిప్పచ్చు. కొద్దిగా విజయం కావాలి తెలంగాణలో. కాంగ్రెస్ కి పెద్ద విజయం కావాలి, బీజేపీకి మాదిరిగా విజయం. మీరు అర్థం చేసుకోండి. కేసీఆర్ కొద్ది విజయం చాలు, 3-4 ఎంపీలు వస్తే లైన్ లో ఉంటారు. బీజేపీకి కూడా అంతే. కాంగ్రెస్ కి మాత్రం పెద్ద విజయం కావాలి, లేకపోతే 10 ఎంపీలు 12 ఎంపీలు రావాలి కాంగ్రెస్ కి. ఆ ఛాలెంజ్ కాంగ్రెస్ మీద పడింది. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోతారు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వస్తే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో అందువల్ల తెలంగాణ ఒక ఇండియా అలయన్స్ కొలాప్స్ అవుతుంది. కాంగ్రెస్ మీద ఇంపాక్ట్ వస్తుంది తెలంగాణ. కర్ణాటక ఏంటి, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకి ఎలక్షన్కి వెళ్ళి తెలంగాణలో కారు సార్ అంటాడా, లేకపోతే రేవంత్ రెడ్డి పాపులర్ మ్యాన్, ఆయన ఓటు ఏమంటే ప్రధానమంత్రి అవుతాడా? అవదు కదా. సో అది కూడా వస్తుంది మైండ్ లో. తెలంగాణ కూడా కొన్ని కులాలు అన్ని ఉండినా, మతాలు ఉండినా కొంచెం అర్బన్ స్టేట్ అయిపోయింది.
50% పెద్ద పట్టణాల్లో ఉంటుంది. హైదరాబాద్, వరంగల్ అనుకోండి, ఖమ్మం అనుకోండి, కరీంనగర్, బిగ్ సిటీస్. 50% జనాభా గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలో ఉన్నారు. సో అంత సింపుల్ గా వాళ్ళు నేషనల్ ఇష్యూ వచ్చేటప్పుడు ఎలా చేస్తారు? సో కేటీఆర్ అనుకున్నంత విశేషం లేదు, కానీ రీజనల్ పార్టీస్ పోయినాయి, చచ్చిపోయినాయి. అసలు అది జరగదు. ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు మిస్హ్యాండిల్ చేసి ఖరాబ్ చేస్తే పార్టీస్ స్ప్లిట్ అవ్వచ్చు, రీజనల్ పార్టీస్, కానీ అలా కంటిన్యూ అవుతాయి. సార్ ఇప్పుడు ఖర్గే ఒక మాట అన్నాడు సార్ నిన్న, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు జాగ్రత్తగా ఉండండి, సిబిఐ, ఈడీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది, డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్య చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అనుకోవాలా? కాదు, భయపడుతుందంటే అక్కడ ఇప్పుడు మనకి ఎవరి మీద ఎవరేం చెప్పారో మనకు తెలియదు కదా, ఎవరు ఆస్తులు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు కదా. ఇప్పుడు అందరూ తెల్ల చొక్కాలు వేసుకునే కూర్చున్నారు, లోపల వాళ్ళ బంగారాలు, వెండిలు, ఆస్తులు ఎక్కడ దాచుకున్నారు, ఎలా సంపాదించారు ఎవరికి తెలియదు కదా. ఎవరో వాళ్ళ మిత్రులకు తెలుస్తుంది, వాళ్ళు ఈడీకి సిబిఐకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఈడీ, సిబిఐ ఖార్గే గారికి తెలుసు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయరు. వాళ్ళకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎవరి మీద ఏ కేసు వాళ్ళు వచ్చి ఏదో ఫోన్లు వచ్చేస్తారు. ఎప్పుడు వచ్చేస్తారు? మీ మీద వాళ్ళు కేసు రిజిస్టర్ చేశాక వచ్చేస్తారు. అప్పటి వరకు వాళ్ళు న్యూస్ పేపర్స్ చదివి వాళ్ళు ఎక్కడున్నా అవుట్ స్టాండింగ్ గా ఉంటే కోర్టు చెప్తే అల్లరైపోతే వారి దగ్గర 100 కోట్లు దొరికింది, 20 కోట్లు దొరికింది దొంగతనం అంటే వెళ్తారు. కానీ వాళ్ళు పర్టిక్యులర్ గా బిజినెస్ మెన్ మీద, రాజకీయ నాయకుల మీద ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్పాలి వాళ్ళు రేట్ చేసినంత దొరికిందని. లేకపోతే ఎవరో మిత్రులే పక్కన ఉన్న వాళ్ళే ఉత్తరం రాసి ఇక్కడ దాచుకున్న డబ్బు అక్కడ దాచుకున్నది అని చెప్తారు. మన ఎవరో హైదరాబాద్ లో 100 కోట్లు ఉన్నాయి ఆఫీసర్ ఇంట్లో, ఎవరు చెప్పారు? వాళ్ళ సర్వెంట్స్ చెప్పారు, బంధువులు చెప్పారు బయటికి. అందువల్ల ఖార్గే గారికి ఆ భయం ఉన్నదంటే దాంట్లో ఏదో ఉంటుంది. అంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద ఈ సంస్థలన్నీ పనిచేస్తాయి అనేటువంటి హెచ్చరిక ఆయన చేశారు. అయితే జాగ్రత్తగా ఉండండి, కరప్షన్ లో జాగ్రత్తగా చెప్పుంటాడేమో, పెద్ద మనిషి అలా సలహా ఇచ్చాడేమో, లేకపోతే ఇంకెందుకు చెప్పాలి. అది మనం పెద్ద మనిషి ఇచ్చిన సలహా పెద్ద మనిషి ఇచ్చేది అనుకోవాలి. ఎందుకంటే నేను ఒకటి అనుకుంటున్నా, అది కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, ఎవరైనా ప్రజలు రాజకీయ నాయకులు పట్టుకుంటే చాలా ఆనందపడతారు. మీకు తెలుసో తెలియదు, ఆనందపడతారు. వాళ్ళకి ఓటేసినాడు దొరికితే బాగా దొరికేదంట, బాగా పట్టారంట. ఇంత తినేసాడా, మనకి ఇవ్వలేదా, 3,000 ఇచ్చాడా ఓటుకి అంట. ఎవరు అన్హ్యాపీగా ఉండరండి. జైల్లో ఇస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు. బాగా చేశారు, మన ఇంట్లో మనకి డబ్బు లేదు, మనకి గదవట్లేదు, వీడికి 100 కోట్లు ఏంటి, వీడి ఎడ్లు పని తోలేవాడు వీడి నాన్న ఖమ్మంలో ఎక్కడికి వచ్చి ఏంటి, బంగ్లాలు ఏంటి, ఇల్లు ఏంటి, ఆస్తి ఏంటి అంత తెలుసు. ఆయన పట్టుకుంటే అందరూ ఆనందం. సో అది మాత్రం నేను మీతో ఒప్పుకోను, ఎవరితో ఒప్పుకోను. ఆనందం మరి అందుకని అంటున్నాడు, నేను పడతా అంటే ప్రజలు ఎలా తప్పతో పడుతున్నారు. మోడీ ఎవరిని పడుతున్నాడు, వాడి విరోధులు పడుతున్నాడు అనుకోండి, కానీ ప్రజలు అలా ఇంత డబ్బు దొరికిందా అంతే. సో అందువల్ల మనం అది తెలంగాణ కాంగ్రెస్ కి అది ప్రాబ్లం కాదు. నిజంగా నితీష్ కుమార్ గవర్నమెంట్ కనుక పడిపోతే అది ప్రాబ్లం. సైకలాజికల్ గా ఇంకా గాలి ఉండదు, ఎలా ఓడిపోతున్నామని. అది వల్ల అది మెయిన్ ప్రాబ్లం. సార్ అమిత్ షా వస్తున్నారు రేపు హైదరాబాద్ కి. ఈ లోపే కేటీఆర్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని ఆయన స్లోగన్ చెప్తున్నారు. కిషన్ రెడ్డి ఏమో కాంగ్రెస్ ఒకటి. అది పెద్ద పాత పాట, దాన్ని చూసి ఎవరు మర్చిపోయేది పెద్ద గెంతులు వేసేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, బీఆర్ఎస్ ప్రభుత్వం బయటికి వెళ్ళిపోయింది, బీజేపీ 3వ పార్టీగా ఉన్నది. అంతే. బీజేపీ మంచి క్యాండిడేట్స్ తెచ్చుకోగలదా, మంచి సామాజిక వర్గాల్ని లాక్కోగలదా? మన ఫెయిల్ అయింది కదా, పెద్ద ఏమిటి 14-15% ఓట్లు అంత హడావిడి చేశాక. సో ఈసారి ఏం చేస్తారు చూడాలి. 4 ఎంపీలు సేవ్ చేసుకుంటే గొప్ప అంటున్నాను. అందరూ 10-12 అంటున్నారు, కానీ అలాగ అనుకోవట్లేదు. 4-5 ఎంపీలు తెచ్చుకుంటే చాలా మంచి విజయం అని మనం భావించవచ్చు. సో అమిత్ షాకి అందరికి తెలుసు బీజేపీకి ఇక్కడ అంత ఈజీగా లేదు. తర్వాత విశేషం ఏంటంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్త నాయకులను ఎవరిని రానివ్వలేదు,
మగ్గనివ్వలేదు. వచ్చిన వాళ్ళు బయటికి తరిమేశారు. అది నోటీస్ చేశారో లేదో మీకు తెలీదు. వాళ్ళే ఉన్నారు 30 సంవత్సరాల నుంచి మొహాలు ఎవరైతే కనపడుతున్నాయో వాళ్ళే బాగా అనుభవిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే బీజేపీ చిన్న పార్టీగా ఉండాలి. ఎక్స్పాండ్ అవుతే కొత్త నాయకులు వస్తారు. కొత్త నాయకులు రానివ్వరు. కొత్త నాయకులు వస్తే వాళ్ళకి రాజ్యసభ ఇవ్వలేదు, మంచి చైర్మన్షిప్స్ ఇవ్వలేదు. ఏదో నువ్వు కష్టపడి అని తిరగమంటున్నారు. ఎందుకు తిరుగుతారు? వెళ్ళిపోయారు కదా అందరూ. అందువల్ల అది అక్కడ తెలంగాణ, ఆంధ్రాలో బీజేపీ ఫెయిలియర్. మరి అమిత్ షా అది గమనించుకుంటున్నారో లేదో తెలియదు. మిగతా రాష్ట్రాల్లో గమనించుకుని అబ్జెక్షన్స్ వస్తే మీరు ఓట్లు తీసుకొచ్చి గెలిపించగలరా అనేవారు. హర్యానాలో, ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ బీజేపీలో ఉన్నారు. మాజీ మంత్రులు అందరూ బీజేపీలో ఉన్నారు. అందరూ తీసుకొచ్చారు, పదవులు ఇచ్చారు, కూర్చోబెట్టారు. హర్యానాలో అంతే, మహారాష్ట్రలో అంతే. అంతా ఎక్స్ కాంగ్రెస్ మెన్, ఎక్స్ నేషనల్ శరద్ పవార్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు. ఎందుకంటే అది బలం చాలదని. అది ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రాలో బీజేపీ చేయలేకపోయింది.